హన్మకొండలోని సుబేదారి ప్రాంతంలోని ప్రణయ్ మార్గ్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ దాస్యం ప్రణయ్ భాస్కర్ చిత్రపటానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులతో కలిసి జీడబ్ల్యూఎంసీ 60వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రణయన్నకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుబేదారి రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ తండ్రి దాస్యం ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతి సందర్భంగా సమాజానికి ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు తెలంగాణ స్ఫూర్తి నాయకులు హన్మకొండ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు దాస్యం ప్రణయ్ భాస్కర్ గారి 70వ జయంతి 29వ వర్ధంతి. అయితే ఆయనే మనను ఉద్దేశించి 29 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు ఇంకా ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు ఎంతో మంది నెమరేసుకుంటున్నారు. ఇందిరానగర్లో పట్టాలు అయితేనేమి, సోమిడిలో క్వార్టర్స్ అయితేనేమి, హసన్పర్తిలో క్వార్టర్స్ అయితేనేమి, బాలసముద్రము, నాగేందర్ నగర్, ఇక్కడ ఈ పలు చోట్ల ఇంటి పట్టాలు అయితేనేమి, ఉద్యోగాలు పెట్టించడం, ట్రాన్స్ఫర్లు చేయించడం, ఇట్లా ఆయనే పవర్లో ఉన్న 2.5 సంవత్సరాలలోనే ఎంతో మంది జీవితాలని అద్దుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రణయన్న మా ఇంటి దీపం మాకు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు నేను కలిసిన ప్రతి ఒక్కరు కూడా అదే బాధపడుతున్నారు. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళందరి ఆయన అభిమానుల జ్ఞాపకాలతోటి మా నాన్న ఇట్లుంటుండేనా, ప్రణయ్ భాస్కర్ అంటే ఇట్లుంటుండేనా, ప్రణయన్న అంటే ఇట్లుంటుండేనా అని చెప్పి నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నా. ఆ గుర్తులన్నీ నేను తెలుసుకుంటున్నాను. అయితే ఆయన చూపించినటువంటి సేవా మార్గమే నేను కూడా ఎంచుకోవాలి. ఆయన చూపించినటువంటి మార్గంలో నేను కూడా నడిచి ఆయన ఆశయ సాధనకై ఎల్లవేళ పోరాడి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మంచి పేరు సంపాదించుకున్నారో నేను కూడా అదే పేరు నిలబెడతా అని చెప్పి మనవి చేసుకున్నా. అట్లనే వచ్చే సంవత్సరము 30వ వర్ధంతి అయిన కారణంగా నివాళులర్పించేటప్పుడు మనకు అక్కడ విగ్రహ స్థాపన, ప్రణయ్ మార్గ్ దగ్గర విగ్రహ స్థాపన మనకు గతి ఉన్నది కానీ విగ్రహం లేదు. అది కౌన్సిల్లో కూడా అప్రూవల్ అయిపోయింది. కాబట్టి వచ్చేసరి ఇతర రాజకీయాల రీత్యా అది కాలేదు. ఈసారి మనము వచ్చే సంవత్సరం 30వ వర్ధంతికి ఖచ్చితంగా ఘనంగా ఆయనకి విగ్రహానికి నివాళులర్పించి విగ్రహ ఏర్పాటు కూడా చేసుకుంటా అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవునిస్తాను. ఈరోజు చాలా చోట్లలో ఆయనకి నివాళులర్పించే ప్రణయానికి నివాళులర్పించే కార్యక్రమం అయింది. అట్లనే భారీ ఎత్తున రెడ్ క్రాస్ లో కూడా రక్తదాన శిబిరం చేసినాము. అట్లనే దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా సంవత్సరం పొడుగుతున్న మేము సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాం. అది ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.